సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో దోసకాయ ఎండ్రాయిల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు. ముందుగా రొయ్యల్ని ఒక 5 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టి ఉంచుకోండి. రొయ్యలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా నానబెట్టి ఉంచిన తర్వాత కడిగితే అందులో ఉన్న ఇసుక మొత్తం పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎండ్రాయిల్ని వేసుకుని బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఒకసారి బాగా కలిపి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. కూర రెడీ అయింది కదా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఎండ్రాయిల కూర రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.